నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్యం తీసుకోవడానికి మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు. పాస్టమ్మ గారు ముందుకొచ్చి కూర్చోవాలని కోరుచున్నాము. అలాగే అందరూ లేచి నిల్చున్నట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 79వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. 79వ కీర్తన చివరి వచనాన్ని అందరూ ఒకేసారి కలిసి చదువుకుందాం. దేవా, అన్యజనులు నీ స్వాస్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహు బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు నీ ప్రజలను, నీ మంద గొర్రెములైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచెదము. ఆమెన్. అందరూ అలాగే నిలిచినట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండక మనమందరూ ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించే వారిగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ నోళ్ళని విప్పి మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళని బట్టి ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మొదటిగా గత వారం నుంచి నేటి దినం వరకు మనల్ని తన కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలకు లేని గొప్ప ధన్యతను కేవలం నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ గొప్ప దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈ సమయంలో మనమందరం ఇక్కడ నిల్చున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి మాత్రమే మనం ఇక్కడ కూడి ఉన్నాం. కాబట్టి మనమందరం ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే మనకు ఇంతవరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క రాకపోకల్లో ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండకండి. ప్రతి ఒక్కరూ మీ నోళ్ళను విప్పి ఆయనకు స్తుతి చెల్లించాలని కోరుచున్నాను. అలాగే కేవలం మనం చేసిన పాపాల నిమిత్తము మనకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన భరించారు. మన కొరకు రక్తాన్ని చిందించారు. నిజంగా అటువంటి త్యాగాన్ని ఎవరు చేయలేరు. కేవలం ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. మన యొక్క చదువుల్లోనైతేనేమి, మనం చేసిన పనుల్లోనైతేనేమి, మనం చేసిన జాబ్లోనైతేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ప్రతిరోజు మనల్ని కృప చూపుతున్నాడు. అందుని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా,
మహోన్నతుడా నా ప్రియుడా, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా నా ప్రియుడా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి దినం వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి. కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ సమయంలోనైతే తండ్రి మరి యవనసుల కూడిక జరుగుచుండగా తండ్రి, ఇంకా రాలేని బిడ్డలు తండ్రి సకాలంలో నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా, వచ్చిన వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పాశ్రమ గారు తండ్రి, మరి నీ వాక్యాన్ని తండ్రి యేసయ్య మాతో మాట్లాడుచుండగా తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి. ఆ వాక్యాన్ని తండ్రి మేము కేవలం తండ్రి విని ఇక్కడే వదిలి వెళ్ళకుండగా తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా మేము జీవించడానికి తండ్రి మీరు సహాయం చేస్తారని నమ్ముచు ముందున్న ప్రోగ్రాం అంతటిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అలాగే ఈరోజు మనకు ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి చైర్పర్సన్గా మన మధ్యలో సిస్టర్ మేరీబా గారు ఉన్నారు. సిస్టర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదానికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉంటున్నాం కాబట్టి ఇంకా ఇండ్ల దగ్గరను బయట ఉన్న వాళ్ళు కూడా దేవుని ఆలయంలోకి రావాల్సిందిగా మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాము. ఇప్పుడు మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ చేయడానికి అశ్విని గారు వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదవలసిందిగా సిస్టర్కి కోరుచున్నాము. పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు సిస్టర్ అశ్విని గారు వచ్చి చదవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటికీ ఓర్చును. దేవుడి వాక్యం దీవించును గాక.
బైబిల్ రీడింగ్ చేసిన సిస్టర్ గారికి మా ఎంబీ పొటెన్షియల్ తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనము మెసేజ్ ఉంటుంది కాబట్టి మెసేజ్ తీసుకోవడానికి గాను మన మధ్యలో పాస్టర్ అమ్మ సంపూర్ణ జయరాజు పాస్టర్ అమ్మ గారు ఉంటున్నారు. అంతకంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టవలసిందిగా మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని పాస్టర్ అమ్మ గారికి ఇస్తున్నాను. మంచిదండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నన్ను ప్రేమించి గౌరవించి మీ యొక్క సమయాన్ని నాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలందరూ కూడా మరి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఈ విధంగా ప్రేమతో ముందుకు తీసుకెళ్ళి వెళ్తూ ఉంటున్నారు. అదేవిధంగా కూడా ప్రతి మంగళవారం కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆరాధన క్రమము మరి అనేకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా మరి అనేకులకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. మెయిన్గా ఏంటంటే వాక్యం చెప్పడానికి, ఆ వాక్యంలో మీరు ఎదగడానికి మీరు చూపినటువంటి ఈ ఆసక్తిని దేవుడు ఇంకా రెట్టింపు చేసి మిమ్మల్ని అందరినీ కూడా మరి బహుగా దీవించునుగాక. అటు కృపలో ప్రతి ఒక్కరిని యూత్ ఫెలోషిప్ అందరినీ కూడా భద్రపరిచి ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. చాలా తక్కువ ఉన్నారు. లాస్ట్ వీకే బెటర్ ఉండేనేమో తీసుకోవాల్సింది కదా. లాస్ట్ వీక్ అడావిడాని కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ వీక్ ఇంకా చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది. ఏదేమైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తాను. ఈ యొక్క సమయంలో మనం చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం అందరం కూడా తీసి ఉంచుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. దాదాపు ఈ అధ్యాయం అంతా కూడా మనం ఈరోజు ధ్యానించబోతూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రతి మాటను కూడా మనము ప్రాక్టికల్గా మరి ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఒక చిన్న మాట ప్రార్థించుకొని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి శ్రేష్టమైన సజీవ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ నన్ను మమ్మల్ని ప్రభువా అపారమైనటువంటి ప్రేమతోనూ మరి భద్రపరిచి ముందుకు నడిపిస్తుంటున్నారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభా తిరిగి నీ యొక్క వాక్యంలోనూ నీ యొక్క ఆరాధనలోనూ మేమందరం ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసంతోనూ ప్రభా మేము ముందుకు వెళ్తూ ఉంటుండగా మా మధ్యలో ప్రభా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని నాతో మాట్లాడుతూ మరి అనేక రీతులుగా మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్. పౌలు గారు రాసినటువంటి కొరింథీ సంఘానికి వారు రాసినటువంటి లేఖలో మరి చాలా విషయాలు ఈ 13వ అధ్యాయాన్ని ఆయా సందర్భాలలో మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి నాకు చాలా రకాలైనటువంటి టెక్స్ట్ నేను తీసుకున్నాను ఈరోజు, అంటే లాస్ట్ వీక్ కోసం. కానీ అందులో ఇది కొంచెం బాగుంటుంది అని పదే నాకు తలంపు రావడం ద్వారా ఇది ఫైనల్ చేశాను. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చదువుకొని ఉన్నాం కదా. అందులో చూసినటువంటి మాటలు చదువుతున్నప్పుడు ఎంతమంది గమనించారో నేనైతే అబ్జర్వ్ చేయలేదు, కానీ గమనించిన వాళ్ళకి కొన్ని మాటలు అర్థమవుతాయి కదా. అందులో దేని గురించి రాయబడి ఉంది? ప్రేమ ఒక్కటేనా? ప్రేమ ఒక్కటే రాయబడి ఉందా? అంటే మీరు గమనించలేదు. అక్కడ ప్రేమ అని ఉంది కాబట్టి నేను ప్రేమ అని మాట్లాడుతున్నాను కాబట్టి మీరు చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు నేను ఏదో మెసేజ్ చెప్తున్నా మీరు వినాలి అనేది తీసేయండి కంప్లీట్గా. మొత్తం తీసేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటరాక్షన్, ఇది ఇంటరాక్షన్ సెషన్ అంతే. ఎప్పుడైనా సరే అదే విధంగా ఉండాలి. నేను ఏదో చెప్తున్నా వినాలి, వెళ్ళిపోవాలని కాదు. మీరు మాట్లాడాలా, నేను మాట్లాడతాను ఈ యొక్క సెషన్లో, ఈ యొక్క మెసేజ్ టైంలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మీరు ఎన్ని విషయాలు గమనించారో లేదో తెలియదు, కానీ దాదాపు చాలా విషయాలు ప్రతిరోజు కూడా మనము పాటిస్తున్నటువంటి చాలా రకాలైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా. ప్రేమ అని అక్కడ డిస్ప్లే చేయబడుతుంది కదా. ప్రేమ చెప్పండి, ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది? అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ చెప్పినా మనం ఈరోజు మెసేజ్ని ముగించుకోవచ్చు కదా. ప్రేమ ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ లోకంలో ప్రేమ? నేనేం బైబిల్ నుంచి చెప్పను, జనరల్ థింగ్సే నేను ఈరోజు మాట్లాడతాను. కొన్ని విషయాలు బైబిల్ నుంచి, చాలా విషయాలు కూడా నేర్చుకుంటాం, కానీ విచ్ ఆర్ రిలేటెడ్ టు జనరల్ థింగ్స్ అంతే. చెప్పండి ప్రేమ గురించి ఒక్కొక్కరు, అట్లీస్ట్ ఒక్క విషయాన్ని చెప్పినా నేను హ్యాపీ. ప్రేమ ఓకే, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, రైట్. అంటే ఫ్యామిలీ, కుటుంబ ప్రేమలో ఇవన్నీ వస్తాయి కదా.
కజిన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. ఇంకా చెప్పండి, కొత్తగా ఆలోచించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని అంటే నిన్ను అంటే ఏంటి దాని అర్థం ఏంటి? పొరుగు వారిని దానికన్నా ముందు ఇంకో మాట కూడా ఉంది అందులో. నిన్ను వల్లే అంటే ఏంటి? నిన్ను వల్లే అంటే ఏంటి? ఒకటి చెప్పండి, మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? ఒక క్వాలిటీ చెప్పండి, మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? టెల్ మీ వన్ థింగ్. ఇతరులు మనల్ని గౌరవించే విధంగా. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం లేదు, నాకు అర్థమైంది ఈరోజు. కిషోర్, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? నాకు పేర్లు తెలివై కాబట్టి అడగలేకపోతున్నా. కిషోర్ అనే కాదు, పక్కనున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? ఒక్కటి చెప్పండి, పర్టికులర్గా ఎనీథింగ్, ఓన్లీ వన్ థింగ్. అన్నిట్లో ఉన్నతంగా ఉండాలి. ఓకే, అది కొంచెం మీరు ముందుకు వెళ్ళిపోయారు, కానీ ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పట్లేదు. మీరు చాలా హైకి వెళ్ళిపోయారు. టైం వేస్ట్ చేయను కాబట్టి ఒక్క క్వాలిటీ వస్తే నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని అమ్మాయి చెప్పింది. అసలు ఫస్ట్ దాని మీనింగ్ తెలుసుకోవాలా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే దాని మీనింగ్ ఏంటిది? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత పొరుగు వాళ్ళను ప్రేమించుకో. అసలు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? ఎంతమంది పెళ్ళైంది ఇక్కడ? పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? 1 2 3. అబ్బాయిలకు ఎవరు కాలేదా? సరే, ఒకరు పొట్టిగా ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, నేను ఎందుకు పొట్టిగా ఉన్నానా. ఒకరు నల్లగా ఉన్నారనుకోండి, ఎప్పుడు బాధపడతారు, కొంచెం వాళ్ళలాగా తెల్లగా ఉంటే బాగుంటుండే, తెల్లగా ఉంటే బాగుండేది కదా. నేను ఒక హై లెవెల్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది. ఎప్పుడైనా మీకు ఇలాంటి థాట్స్ రావాలి కదా అందరికీ ఇలాంటివి. మీరు అబద్ధం ఆడుతున్నారు రావట్లేదంటే. రావాలి, వస్తాయి. రావట్లేదంటే అదే అబద్ధం. కొంచెం మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండేది, మా పేరెంట్స్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది, అన్ని విషయాలలో, ఎకనామికలీ, సోషలీ, అట్లా ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది కానీ చెప్పట్లేదు. సరే, మీరు చెప్పట్లేదు, నేనే చెప్తాను. ఇంకా నేను కూడా చిన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. మా అక్క, మా ఇంట్లో మేము 3 సిస్టర్స్, ఒక బ్రదర్. వాళ్ళు కొంచెం నాకన్నా ఒక 2 ఇంచెస్ హైట్ ఉంటారు, 1.5-2 ఇంచెస్. కానీ అది నాకు చాలా డిఫరెన్స్ అనిపించేది. వాళ్ళ పక్కనే నిలబడితే నేనేంది ఇంత చిన్నగా ఉన్నా అని చాలా బాధపడుతుండే. పొట్టిగున్నా నన్ను కూడా వాళ్ళు ఎప్పుడు పొట్టి అని పిలుస్తుండే. నాకు చాలా బాధ అనిపించేది. ఎప్పటి వరకు అంటే దాదాపు ఒక 10-15 ఇయర్స్ నేను బాధపడుతుండే. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను బాధపడినా, పాస్టర్ గారి పక్కన నిలబడితే నేను చిన్నగా ఉండేదాన్ని అని. నిజంగా ఆయన కొంచెం హైట్ కదా, అట్లా కూడా బాధపడుతుండే. కానీ తర్వాత ఎప్పుడైతే నా సైకాలజీ నేను కంప్లీట్ చేసుకున్నానో అప్పుడు కంప్లీట్గా హ్యావ్ చేంజ్ మై మైండ్ సెట్. అంటే కంప్లీట్గా నేను చేంజ్ అయిపోయాను, ఎందుకో తెలియదు. అందుకే 2 ఇయర్స్ నేను చేసిన నా కోర్సులో నా మైండ్ని బిఫోర్ 25 ఇయర్స్ ఎలా ఉండేనో నా ఆలోచన విధానం వితిన్ 2 ఇయర్స్లో నేను మారిపోయాను కంప్లీట్గా. ఎందుకు? చిన్నగా ఉన్నాను కదా, అయితే ఏంటి అనేది ఒక క్వశ్చన్ నా లోపల వచ్చింది. అంటే అందరూ కూడా అట్లా ఆలోచిస్తారు కదా, అన్ని విషయాలలో, కలర్ విషయంలో, లేకపోతే క్వాలిటీ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, డబ్బు విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తారు కదా. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి కూడా, రావాలి. అలా రావట్లేదంటే మెంటలీ దే ఆర్ రిటార్డెడ్. మెంటలీ వాళ్ళు ఏదైనా ఫిజికలీ సఫర్ అయితే తప్ప వాళ్ళకు ఆలోచన విధానం అనేది ఆ విధంగా ఉండకపోవచ్చు. మేబీ జనరల్గా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్లలో అదొక ప్రాబ్లం, అందరికీ ఉంటుంది, లేదు అనడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేసిందంటే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉంటాయి. అందులో మీరు చెప్పారు కదా ఇంతవరకు, కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కజిన్స్, ఫ్రెండ్స్, వీళ్ళ ప్రేమలన్నీ కూడా ఉంటాయి. ఇన్ని ప్రేమలలో ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రేమ అంటే చాలా అన్నిటికన్నా గొప్ప ప్రేమ అనేది ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు మీరు? నేను జనరల్ థింగ్స్ అడుగుతున్నాను, అంటే లోకంలో ఉన్నటువంటి విషయాలలో చెప్పండి. ఓకే, కొంతవరకు కరెక్ట్ చెప్పారు. తల్లి ప్రేమ, ఇంకా తల్లిదండ్రుల ప్రేమ, ఇదైతే అల్టిమేట్ కరెక్ట్ ఆన్సర్.
నో డౌట్. అయితే తల్లిదండ్రుల ప్రేమ అనేటువంటిది ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటిది అని కూడా చెప్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రుల విషయంలో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, కొంతమంది పేరెంట్స్ విషయంలో ఇది కరెక్ట్ కాదు. వాళ్ళే స్వయంగా వాళ్ళ పిల్లల్ని ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితాలలో కూడా జీవిస్తూ ఉన్నట్టు అది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది, చెప్తాను టైం వచ్చినప్పుడు. కానీ అందరు పేరెంట్స్ విషయంలో ఇది కరెక్ట్ కాదు, కొంతమంది విషయంలోనే ఇది కరెక్టు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి ప్రేమలు, కొన్ని ప్రేమలు మనుషులను బ్రతికిస్తున్నాయి, కొన్ని ప్రేమలు అదే మనుషులను చంపేస్తున్నాయి, కొన్ని ప్రేమలను మనుషులను మోసగిస్తున్నాయి, కొన్ని ప్రేమలు అవసరానికి వాడుకొని స్వార్థపూరితమైనటువంటివిగా ఉన్నాయి. లేవా? ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ప్రేమలు. ఒక్కొక్క ప్రేమ గురించి మాట్లాడితే ఇప్పుడు టైం సరిపోదు, కానీ మనకున్నటువంటి 45 మినిట్స్లో మనము కంప్లీట్గా ముందుకు వెళ్దాం. చాలా రకాలైనటువంటి ఈ ప్రేమలలో స్వార్థము, మోసము, కపటము, ఇంకా ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతిదీ కూడా అన్ని ప్రేమలలో కనిపిస్తాయి. ఈవెన్ భార్య భర్తల ప్రేమలలో కూడా అది ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే ఏదో ఒక స్వార్థం ఉంటే తప్ప అది జరగదు. అందంగా ఉందని పెళ్లి చేసుకోవడం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అందంగా ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, చదువు ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంది, ఉద్యోగం ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు ఒక నీడ్ అనేది అక్కడ తీరుతుంది కాబట్టి, వాళ్ళ అవసరత అనేది అక్కడ తీరుతుంది కాబట్టి దే ఆర్ కమిట్ టు ఈచ్ అదర్. అవునా కదా? అట్లా లేకుండా అందరి ప్రేమలు అంటే ఎస్, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేమలో కూడా స్వార్థం అనేది ఉంది, ఎక్సెప్ట్ పేరెంట్స్. అది కూడా కొంతమంది. ఇప్పుడున్న పేరెంట్స్ ఇంకా భయంకరంగా తయారవుతున్నారు అనుకోండి, అది వేరే థింగ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమలలో అన్నిటిలో చూస్తే అనేక రకాలుగా మోసగించబడుతున్నారు. నరహత్యలు, లేకపోతే దొంగతనాలు, వ్యభిచారాలు, చాలా రకాలైనటువంటి మనం చూస్తూ ఉన్నాము. కానీ పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే, ఇదే 13వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, వీటిలో లాస్ట్లో నిలిచినది కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు? ఇప్పుడు పౌలు గారు అంటే మనలాగా సాధారణమైనటువంటి మనిషి అయినప్పటికీ దేవుడు ఆయనను ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే 11-12 మంది శిష్యులలో ఉన్నటువంటి అధికారము ఎవరికి అంతగా అధికారం కానీ అంత ప్రేమగా దేవుడి నుంచి పొందుకోలేరు. కేవలం పౌలు గారు మాత్రమే ఆ ప్రేమను పొందుకున్నారు. అంతగా సేవ చేశారు కాబట్టి నలుగుట్టబడ్డారు. బిఫోర్ ఉన్నటువంటి లైఫ్కి, ఆఫ్టర్ ఉన్నటువంటి లైఫ్కి అని లోపల చాలా రకాలైనటువంటి తారతమ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అందరు నన్నే చూడాలా ఒక 10-15 మినిట్స్. మీరేం బైబిల్ చూడకపోయినా పర్లేదు, నన్ను చూడండి. కాబట్టి ఇక్కడ ఈయన చేస్తున్నప్పుడు ఈయన 3 క్వాలిటీస్ అనేటువంటిది క్రీస్తును నిజమైన దేవుడు అని నమ్మాలి అంటే అందులో 3 క్వాలిటీస్ ప్రతి క్రైస్తవునికి లేకపోతే క్రైస్తవురాలకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి 3 క్వాలిటీస్లో ఫస్ట్ది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా కనబడుతుంది, నిరీక్షణ అనేటువంటిది ఏ విధంగా కనబడుతుంది, చివరిగా శ్రేష్టమైనది అని పిలిచినటువంటి ఒక ప్రేమ ఏ విధంగా మనకు కనబరుచుకోవాలా? విశ్వాసం అనేటువంటిది చూపిస్తామా? నిరీక్షణ అనేటువంటిది ఏంటి? నిరీక్షణ అంటే మీరు నార్మల్ విషయాలు మాట్లాడండి. ఆశ, నిరీక్షించడం, ఎదురు చూడడం, అంతే కదా నిరీక్షణ అనగానే. చూడడం, ఉద్యోగం వస్తుందని ఎదురు చూడడం అదొక నిరీక్షణనే. లేకపోతే ఇంకోటి రావాలని ఎదురు చూడడము నిరీక్షణనే. కాబట్టి ఈ విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే. హెబ్రీ పత్రిక 11-12 అధ్యాయంలో కంప్లీట్గా విశ్వాసం గురించి రాయబడి ఉంది. విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. ఉద్యోగం రాదు అని అనుకున్న టైంలో సడన్గా మనకు మెసేజ్ వచ్చింది, యు ఆర్ క్వాలిఫైడ్. అప్పుడు మనం ఎదురు చూసిన దాని యొక్క రిజల్ట్ ఏంటిది? విశ్వాసం. మనం ఎంతగా విశ్వసించామో అది మన కళ్ళ ముందులో కనబడుతుంది. కానీ ఇంతగా మరి యేసుక్రీస్తు దేవుడు, నిజమైన దేవుడు, లేకపోతే ఆయన కోసము, ఆయన మన అందరి కోసం కూడా ఆయన ఎంతగానో చేశాడు అనేటువంటి దానికి ఒక రుజువు ఏంటిదంటే ఈ 2 విషయాలని చాలామంది చెప్తారు. కానీలో పౌలు గారు అంటున్నారు ఆ 3 శ్రేష్టమైనది ప్రేమ మాత్రమే. ఆ 3 శ్రేష్టమైనది ప్రేమ. మరి ఏంటి ఈ ప్రేమకు ఉన్నటువంటి ప్రత్యేకత? ఈ ప్రేమకు ఎందుకు అంతగా ప్రత్యేకించి మాట్లాడారు అంటే నిర్గమకాండము 10వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు. క్లాత్ ఉంది కానీ కనబడట్లేదు. ఇప్పుడుంటే టక్ చెప్పేవాళ్ళేమో కదా. క్లాత్ ఉంది కాబట్టి ఏంటి 10 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
ఇంకా తెలుసు కదా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు అన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మత్తయి సువార్త 22:37-40 వరకు చదవండి. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-40 వచనాలకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని ఉందంటే, ఒక్క నిమిషం నేను చెప్పేది విన్న తర్వాత చదవండి. 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మనకు పాత నిబంధన నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో 10 కమాండ్స్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ 10 ఆజ్ఞలను కాస్త మత్తయి సువార్తకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా పొందుపరచడం జరిగింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ 10 మోషకు దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి 10 ఆజ్ఞలను మరి మోషకు ఒక పలకపైన రాసి ఇచ్చినప్పుడు అవి పాత నిబంధనలో 10 ఆజ్ఞలుగా ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 రాయబడి ఉన్నాయి. అది ఎక్కడంటే మత్తయి సువార్త 22:37 నుంచి దాదాపు 40 వచనాలకు. తీసిన వాళ్ళు చదవండి ఫాస్ట్గా. మొదటి అక్కడ ఏమని ఉంది? నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ తర్వాత పూర్ణ వివేకంతోనూ ఏం చేయాలా? అది మొదటి అయిన ఆజ్ఞ. తర్వాత 2వ ఆజ్ఞ పక్కనే రాయబడి ఉంది. ఏమని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేటువంటిది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఎందుకు అంటే ప్రజలు పాటించడం లేదు. 10 ఆజ్ఞలను పాటిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఫాలో అవుతున్నట్టే లెక్క. 10 ఆజ్ఞలను మనం మీరకుండా అనుసరించినట్లయితే దాన్ని మనం అనుసరిస్తున్నట్టే లెక్క. కానీ ఆ 10 ఆజ్ఞలను ఫస్ట్ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విగ్రహారాధన చేయకూడదు, తల్లిని తండ్రిని సన్మానించును, వ్యభిచరింపదు, మోసం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలింపకూడదు, పొరుగువానింటిని ఆశింపకూడదు. ఇవన్నిటిని కూడా పాటించడం మనుషులకు చాలా కష్టమైపోయింది అప్పుడు ఉన్నటువంటి మనుషులకి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అవన్నీ చేయకుండా పర్వాలేదు, కనీసం 2 విషయాలను పాటించండి. ఒకటి ఏంటిదంటే అందులో మొట్టమొదటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, బలంతో ఆయనను ప్రేమించండి, ఆరాధించండి. ఇది మొదటి ఆజ్ఞ. అవన్నిటిని కలిపి ఒకే ఒక ఆజ్ఞలో వచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, ఆయనను ఆరాధించాలి. 2వ ఆజ్ఞ వచ్చేసరికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇందాక మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం కదా, ఏ విధంగా ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో, నువ్వు ఏ విధంగా పుట్టినా, ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా జీవిస్తున్నా, ఏ కుటుంబంలో పుట్టినా, లోకంలో ఏ విధంగా ఉన్నా కానీ ఏ విధంగా ప్రేమించబడుతున్నావో, తల్లిదండ్రుల చేత కూడా ప్రేమించబడకపోయినా నీ కోసం నువ్వు ఎంతగా ఆరాటపడుతున్నావు అంతే విధంగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. చాలా కష్టమైనటువంటి విషయం. పాత నిబంధన గ్రంథము చేస్తే తప్పు, కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే తప్పు. చేస్తే తప్పు, చూస్తే తప్పు అంటే ఏంటిదంటే ఈ 10 ఆజ్ఞలలో ఉంది. చేయకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసగించకూడదు, అలా చేయకూడదు. క్రియ అర్థమవుతుంది కదా, క్రియా జీవితం చేయకూడదు, నువ్వు ఆ పని చేయొద్దు. కమాండ్ అంతే, అక్కడ దెర్ ఇస్ నో రిక్వెస్ట్, కమాండ్ అంతే. అక్కడ నువ్వు చేయొద్దు అంతే, చేయొద్దు అంటే చేయొద్దు అంతే. ఇంకా కానీ చేయకుండా మనుషులు అనేటువంటి వారు ఉండరు. అక్కడ చేసే తప్పు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకరికి తన ఆలోచనలో వచ్చినప్పుడే ఒకడు తన హృదయంలో మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో తనతో తప్పు చేసినటువంటి వాడితో సమానము. అంటే చూస్తే తప్పు అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనల గ్రంథంలో చూస్తేనే తప్పు. కాబట్టి కంపేర్ టు కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ రెండింటిని కంపేర్ చేస్తే ఓల్డ్ టెస్టిమెంటే ఎంతో కొంచెం బెటర్. కానీ కొత్త నిబంధనను యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానిని కొట్టివేయడానికి రాదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు కాస్త గలతీ 5:14 చదవండి. 10 కాస్త 2 అయినాయి, 2 కాస్త 1 అయి కనిపిస్తుంది. గలతీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒకే ఒక మాటలో సంపూర్తి అయి ఉన్నది, సంపూర్ణమై ఉన్నది. చూడండి ఎంత కష్టమైపోతుంది ప్రతిరోజు మన లైఫ్ స్టైల్. దేన్ని కూడా చేయలేకపోతున్నాం. లాస్ట్కు యేసు ప్రభుల వారు విసిగిపోయి ఒకే ఒక ఆజ్ఞ చేశారు. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒకే ఒక ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతయు సంపూర్ణమై ఉన్నది, సంపూర్తి అయి ఉన్నది. కానీ అది కూడా జరగట్లేదు. మరి ఎందుకు ఇంత ప్రత్యేకత ఏంటి? ప్రేమించుము.
రకరకాల ప్రేమలు ముందుగానే మనం మాట్లాడుకున్నాం కదా. మోసపూరితమైనటువంటి ప్రేమ, అబద్ధం ఆడే ప్రేమ, అగౌరవింపబడేటటువంటి ప్రేమ, హత్యలు చేసేటటువంటి ప్రేమ, కక్షలు తీర్చుకునేటటువంటి ప్రేమ కోసం ఎందుకు మనుషులు పరిగెడుతూ ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ బైబిల్ గ్రంథం ఇస్తుంది? అయినా కానీ ఇప్పుడు పాత నిబంధనలు 10 కాస్త 2 అయినా, 2 కాస్త 1 అయింది, 1 కాస్త అది కూడా ఉంటుందో చివరికి వస్తే, తర్వాత మారుతుందో కూడా తెలియదు మానవుల ప్రకారం అయితే. ఏముంది అందులో దాని ప్రత్యేకత? బీఎడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బీఎడ్ చేసిన వాళ్ళు ఒకరేనా? ఇంకెవరు? 2 ఉన్నారు. జీన్ పియాజే గురించి విన్నారా మీరు? సైకాలజీలో ఎరిక్ ఎరిక్సన్ గురించి విన్నారా? డైట్ వల్ల కూడా మేబీ ఉంటుండొచ్చు. ఎరిక్ ఎరిక్సన్ ఉన్నారు, జీన్ పియాజే ఉన్నారు. డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ జీన్ పియాజే గురించి ఉన్నది కదా. బాల్యదశ, పూర్వ బాల్యదశ, బాల్యదశ, ఉత్తర బాల్యదశ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 8 స్టేజెస్ ఉంటాయి తెలుసా? మొన్న డిఎస్కి చదవలేదా? 8 స్టేజెస్లో మానవుడు ఏ విధంగా పుట్టి ఏ విధంగా చనిపోతాడు వరకు ఎరిక్సన్ చెప్పాడు. 3 దశలలో జీన్ పియాజే గురించి కూడా చెప్పారు. చాలామంది ఉన్నారు అందులో, కానీ వాళ్ళిద్దరిని గురించి నేను అందుకనే ప్రతి డెవలప్మెంట్ స్టేజ్ని వాళ్ళ గురించి చక్కగా వివరించారు కదా. అదేవిధంగా పెడగాజీకి వచ్చేసరికి అబ్రహాం మాస్లో గురించి విన్నారా? ఆయన ఏం చెప్పాడు? అవసరాల గురించి, మానవుని అవసరాల గురించి చెప్పారు. ఏం అవసరాలు ఉంటాయి మానవునికి? అవసరాలు ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు, ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్, ఇంకా ప్రైమరీ నీడ్స్ చెప్పండి. ప్రాథమిక అవసరాలు ఏమని ఉన్నాయి చెప్పండి. ఒక పిరమిడ్ లెవెల్లో తన పట్టికను రూపొందించి ఎవరు? అబ్రహాం మాస్లో పిరమిడ్ షేప్లో తన అవసరాల గురించి రాశాడు. ఫస్ట్ శారీరక అవసరాలు వస్తాయి, అవునా కదా? తర్వాత ఏమొస్తాయి? ఏం అవసరాలు వస్తాయి? భద్రత అవసరాలు వస్తాయి. కుటుంబ భద్రత అవసరాలు వస్తాయి. ఫస్ట్ శారీరక అవసరాలు వస్తాయి. శారీరక అవసరాలు అంటే నివాసము, కూడు గూడు గుడ్డ అని పాతకాలంలో అంటారు కదా. భోజనం ఉండాలి, ఒక మానవుడు జీవించాలంటే గృహం ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి. ఇది ఫస్ట్ లైన్లో తను చెప్పిండు. ఫస్ట్ పిరమిడ్లో ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని. సెకండ్కి వచ్చేసరికి భద్రత అవసరాలు, కుటుంబ భద్రత, కుటుంబం ఉండాలి. భద్రతలో సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ భద్రత, ఇవన్నిటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడా? 3వ లైన్కి వచ్చేసరికి, 3వ దశకు వచ్చేసరికి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్తారా? ప్రేమ అవసరాలు. ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది ఇది. ఎంఏ ఎకనామిక్స్లో కూడా ఉంటుంది ప్రేమ అవసరాలు. అక్కడ ఆయన కూడా ప్రేమ అవసరం గురించి గుర్తించాడు. ఎందుకు ప్రేమ అంతగా మరి వాళ్ళు కూడా గుర్తించారు? బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రేమ చాలా ఇంపార్టెంట్ అని. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము అనే మాటలోనే పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రం అంతయు కూడా సంపూర్ణమై ఉన్నది. ఇక్కడ అబ్రహాం మాస్లో గారి గురించి కూడా చెప్తున్నారు. ఏమని? ప్రేమ కూడా ఒక అవసరత, ప్రేమ కూడా ఒక అవసరము మనిషికి. ఏం అవసరాలు ఉంటాయి ప్రేమతోని? సైకాలజీ చదివారు కదా డిఎడ్లో, బిఎడ్లో చాలామంది. ఇక్కడ అందరూ టీచర్సే. ఆల్మోస్ట్ ఎమ్మిగరు అంటేనే 80% టీచర్స్, రిమైనింగ్ అదర్ ఫీల్డ్స్ ఉన్నారనుకోండి కదా. ఆలోచించలేదు ఎప్పుడు మీరు? ఏంటి ప్రేమ ప్రేమ ప్రేమ, చచ్చిపోతున్నారు దానికోసం, లేకుండా ఉండలేకపోతున్నారు ప్రేమ. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు ఒక మాట ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము తీయండి. ఆదికాండము 2వ అధ్యాయము ఎక్కడ ఆదికాండము 2వ అధ్యాయము దాదాపు 18 నుంచి ఇక్కడ 23 నుంచి చెప్పు అమ్మా. 23 నుంచి చదవండి. చాలు. ఇక్కడ ఆదికాండంలో దాదాపు 5 రోజులలో దేవుడు ఇది కమ్మని అనగానే అది జరిగిపోయింది. పక్షులు అవ్వాలంటే పక్షులు అయిపోయింది, తెలుసు కదా. సృష్టి ఆరంభం ఏ విధంగా జరిగిందో అన్ని దినములలో పనిచేసి 7వ దినమున ఆయనను విశ్రమించెను. 6వ దినమున తయారు చేసినటువంటి ఒకే ఒక్కటి థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆదాము హవ్వలు. వాళ్ళు మనుషులు కాదు. ఎవరైనా చెప్తే టక్కున మనుషులు, మొట్టమొదటి మనిషి అనగానే ఆదాము హవ్వలని చెప్పకండి. వాళ్ళు కాదు మనుషులు, వాళ్ళు తయారు చేయబడినటువంటి వారు, తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వారు
కాదు, వాళ్ళు దేవుని చేత మట్టి నుంచి తయారు చేయబడినటువంటి వారు. అవ్వ వచ్చేసి ఎముక చేత తయారు చేయబడినటువంటి స్త్రీ. మొట్టమొదటి మనిషి ఎవరు అంటే కయీను. వీరిద్దరి దాంపత్య జీవితంలో పుట్టినటువంటి ప్రథమ పురుషుడు, ప్రథమ మనిషి భూలోకంలో ఎవరు అంటే కయీను. ఆదాము మనిషి కాదు, తయారు చేయబడినటువంటి వాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడు ఆదాము కాదు, అవ్వ కూడా కాదు. ఆదాంలో నుంచి తీయబడినటువంటి ఒక మనిషి, తను స్త్రీగా నిర్మించబడింది. ఇక్కడ ఈ ఇద్దరి విషయంలో వాళ్ళు ఏమని ఇక్కడ తర్వాత ఏదేని తోటలో జరిగినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళు వెలివేయబడిన తర్వాత దేవుడు వారికి ఒకటి సూచిస్తున్నాడు. అక్కడ ఏంటిదంటే వాళ్ళు భార్యాభర్తలుగా జీవించడం స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే యవనస్తులు కాబట్టి వాళ్ళకు అవసరం, మీరు తెలుసుకోవాలా, ప్రతిదీ కూడా తెలుసుకోవాలా. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆదికాండము 2వ అధ్యాయము దాదాపు 23లో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి అప్పుడు పురుషుడు తన తల్లిని తన తండ్రిని వదిలి తన భార్యను హత్తుకొనును. తన తల్లిని తండ్రిని వదిలి తన భార్యను హత్తుకొనును. ఎప్పుడు హత్తుకుంటాడు పురుషుడు? వివాహమైన తర్వాత. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏం జరుగుతుందంటే, అప్పుడు పురుషుడు తన ప్రియురాలిని హత్తుకుంటున్నాడు, అప్పుడు స్త్రీ అంటే ప్రియురాలు తన ప్రియుని హత్తుకుంటుంది బిఫోర్ మ్యారేజ్. ఇది పాపం. ఇప్పుడు జరుగుతుందంతా కూడా అదే. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, పురుషుడు ఎప్పుడైతే తన తల్లిని, వివాహమైన తర్వాత తల్లిని తండ్రిని వదిలేసి తన భార్యను హత్తుకుంటాడో అది పరిశుద్ధమైనటువంటిది, దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అలా కాకుండా ప్రియుడు ప్రియురాలు ప్రియురాలు ప్రియుడు అనేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది పాపము, అది జారత్వంతో సమానము. జారత్వము, పెళ్లికి ముందు జరిగే ప్రతి అపవిత్రమైనటువంటి క్రియను జారత్వంగా బైబిల్ గ్రంథము వివరిస్తుంటుంది. జారత్వంతో సమానము, అది పాపము, దేవుని దృష్టికి పాపము. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అంతా అది ఫాలో అవుతుంది. లివింగ్ రిలేషన్షిప్ అని రకరకాల పేర్లు కదా. ఇది ప్రేమ కాదు, పాపము. అందుకని ఆదాంకు తన మానవుని యొక్క కోరికలను, శారీరక అవసరాలను, మానసిక అవసరతలను గుర్తించి అవ్వనిచ్చాడు దేవుడు. ఎందుకంటే ప్రతి మనుషునికి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, ఇద్దరి విషయంలో సమానమైనటువంటి ఆలోచన విధానాలు, సమానమైనటువంటి కోరికలు, శారీరక ఆశలు, రకరకాలైనటువంటి ప్రతి వ్యక్తికి ఏ విధమైనటువంటి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ అవసరతను గుర్తించే యెహోవా దేవుడు అవ్వను అనుగ్రహించాడు. వారి దాంపత్య జీవితంలో పుట్టినటువంటి మొట్టమొదటి మనిషి ఎవరు అంటే కయీను. అది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అది ప్రేమ అనే ఒక పేరుతోని పాపం చేస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్తుంది? పాపానికి దారి తీస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి అలాంటి పాపాలు రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే తన భర్తను భార్య హత్తుకున్న తర్వాత అది పవిత్రంగా భావించబడి ముందుకు వెళ్తూ ఉంది, అప్పుడు వస్తాయి సమస్యలు. నన్ను ఫస్ట్లాగా ప్రేమించడం లేదు, నువ్వు ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు, నువ్వు మారిపోయావు, అంతేనా? నువ్వు మారిపోయావు, ఫస్ట్లో ఉన్నట్టు మాట్లాడడం లేదు, వస్తాయి సమస్యలు. వివాహము అన్నిటిలో ఘనమైనది, పవిత్రమైనది. కానీ అక్కడ నుండి సమస్య స్టార్ట్ అయితే విడాకులు తీసుకోవడం వరకు, ఒకరినొకరు ద్వేషించుకోవడం వరకు, ఒకరినొకరు వదిలేసుకొని విడిగా జీవించేంత వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన విధానం. ప్రేమ అన్నిటికైనా శ్రేష్టమైనది, కానీ ఆ ప్రేమ రాను రాను ఏమైపోతుందంటే కలుషితం అయిపోతుంటుంది. ఎందుకంటే వివాహం తర్వాత చేయాల్సినవన్నీ వివాహానికి ముందే చేయడము, ఆలోచన విధానాలను, మన కోరికలను మన ఆధీనంలో ఉంచుకోకపోవడం, మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేనా? నేను ఏమైనా రాంగ్ చెప్తున్నానా? ఇవన్నీ సొసైటీలో జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. కాబట్టి మనం క్రైస్తవులుగా ఏది పవిత్రమైనటువంటిది, ఏది అపవిత్రమైనటువంటిది తెలుసుకోవాలా. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి నిజమైన ప్రేమ ఏంటిది? ఇక్కడ సమస్య అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్లో ఉన్నట్టు నాతో మాట్లాడడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు, చూసుకొని కూడా వదిలేస్తున్నావు, నువ్వు మారిపోయావు, మార్పు వచ్చేసింది, ఇంకా అక్కడ విసిగిపోయావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంకా బ్రేకప్ కదా.
అక్కడ స్టార్ట్ అయిపోతుంది ఇంకా సమస్య. ఆ సమస్య ఎక్కడి వరకు వెళ్తుంది అంటే యాసిడ్ పోసేంత వరకు, మనిషిని చంపేంత వరకు, ఒకరినొకరిని ఇంకా రకరకాలు ఇప్పుడు మాట్లాడుకోలేం. కానీ ఆ అమ్మాయిని ఇంకొకరు బ్లేమ్ చేయడం, ఈ అబ్బాయిని ఇంకొకరు బ్లేమ్, జీవితాలు నాశనం అయిపోతుంటున్నాయి. అది ప్రేమ కాదు, అది వ్యామోహము కేవలం. అది ప్రేమ అయినటువంటి నిజమైన ప్రేమ ఏంటి? నిజమైన ప్రేమ మనం పాపులమై ఉండగానే ఆయన మన కోసము ప్రాణం పెట్టిండు కాబట్టి అది నిజమైన ప్రేమ. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13లోకి మళ్ళీ రండి. అక్కడ 2వ మాటలో ఏమని ఉందంటే, 2 దాదాపు చివరి మాటలో ఏమంది, ప్రేమ లేని వాడనైతే. అక్కడ వ్యర్థమైన వాటి గురించి ముందు మాట్లాడాడు. ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ చూపించాడు. ఏమేమి ఉన్నాయి 2 నుంచి చదువుకుంటూ వస్తున్నప్పుడు. 2 నుంచి చదవండి అమ్మా. చాలు. ఇక్కడ ప్రేమ వ్యర్థమైనటువంటి వాటి గురించి కూడా ఇక్కడ ప్రేమ వివరిస్తుంది. అత్యంత విశ్వాసం ఉన్నప్పటికీ నీ లోపల ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. కొండలను సైతం పిండి చేసి తగ్గ కెపాసిటీ నీకు ఉన్న, అంత శక్తి సామర్థ్యాలు ఉన్న నీ లోపల ప్రేమ లేకపోతే నీ శక్తి కూడా దేవుని ఎదుట వ్యర్థమే. అవునా కదా? ఇక్కడ అదే రాయబడి ఉంది. లేకపోతే అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడగలను, అనేక రకాలలో నేను చాలా జీనియస్ని, ఇంటెలిజెంట్ని, చాలా విషయాలు నా తర్వాత ఎవరైనా మాట్లాడాలి, నేను తప్ప ఇంకెవరు ఇంటెలిజెంట్ లేరు అనుకుంటే, ఒకవేళ అది నీ లోపల ఉన్నా, నీ లోపల ప్రేమ లేకపోతే వ్యర్థమే. కాబట్టి మీరు చేయనదంతయు ప్రేమతో చేయండి. ఏమి చేసినా నువ్వు ప్రేమతో చేయండి. ఏ విధంగా ప్రేమతో చేయాలి అంటే, ఇంకా కిందికి చదువుతూ ఉన్నప్పుడు, కిందికి వస్తూ ఉన్నప్పుడు ఫాస్ట్గా చదవాలి. ఇక్కడ 3వ వచనాన్ని మీరు మిస్ చేశారు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. సహాయం చేస్తాం చాలాసార్లు. ఏ విధంగా సహాయం చేస్తామంటే, అది మనస్ఫూర్తిగా మనకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి కాబట్టి, ఎదుటి వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి కాబట్టి. చేయకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే నన్ను చూస్తున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి విషయాల గురించి ఆలోచించి కూడా సహాయం చేశారు. నువ్వు ఎంత సహాయం చేసినా ఆ విధమైనటువంటి ప్రేమ లేకపోతే ఆ సహాయం కూడా వ్యర్థమే. చర్చిలో కూర్చొని గంటలు ప్రేయర్ చేసి, లేకపోతే వాక్యం చదువుతూ ఉపవాసాలు ఉన్న నీ లోపల క్రియా జీవితం అనేటువంటిది, విశ్వాస జీవితం అనేటువంటిది లేకపోతే నీ ప్రేమ కూడా వ్యర్థమే. క్రైస్తవుడిగా ఉండి ప్రేమను చూపించకపోతే ఆ క్రైస్తవత్వం కూడా వ్యర్థమే ఉంటుంది బైబిల్ గ్రంథం. ఈరోజు నువ్వు ఎన్ని చేసినను నీ లోపల క్రియా జీవితం అనేటువంటిది కనబరచకపోతే ఏ విధంగా ప్రేమించాలి అంటే, యెషయా గ్రంథము 55:8-7లో ఉంటుంది. దాదాపు ఆహారం లేని వాడకు ఆహారం ఇచ్చుటయు, వస్త్రములు లేని వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇంకా చదవండి, ఇవన్నీ చేయటే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అనేటువంటిది అక్కడే ఉంటుంది. క్రియా జీవితం అనేటువంటిది మనం కనబరచాలి. క్రియా జీవితం లేకుండా మనము ప్రేమింపబడుతున్నాం, లేకపోతే ప్రేమిస్తున్నాం అనేటువంటిది వ్యర్థమే. 58:7-8 వచనాలలో ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథము 58:7-8, ఆహారం లేని వారికి ఆహారం పెట్టుటయు, నీ రక్త సంబంధికి మృగము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంటర్ చేర్చుకునుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనేటువంటిది అక్కడ ఉంది. కానీ ఇదియే కదా నాకు ఇష్టమైన ప్రేమ జీవితం. ఇది కదా మనం చేయాల్సింది క్రైస్తవులుగా. ఇంటికి వచ్చిన వారిని ఆదరించాలి కదా. ఒక గ్లాస్ నీళ్ళు, అవసరమైతే ఒక కప్ రైస్, ఏదో ఒకటి కదా ప్రేమ జీవితం అనేటువంటిది. నువ్వు ఆహారం పెట్టడం లేదు, వస్త్రములు ఇవ్వడం లేదు, ఒకరోజు ప్రేమగా మాట్లాడడం లేదు, కూర్చోనడం లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఆదరించడం లేదు. కానీ నేను క్రైస్తవురాని, నా లోపల ప్రేమ ఎక్కువ ఉంది, విశ్వాసం ఉందని చెప్పుకొనుట వ్యర్థం అంటుంది కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 13వ అధ్యాయంలో. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఎప్పుడైతే క్రియా జీవితాన్ని కలిగి ఉంటావో, ప్రేమను నీ లోపల నుంచి చూపిస్తావో, అదే కదా నాకు ఇష్టమైనటువంటి క్రైస్తవత్వం అని భక్తుడైనటువంటి యెషయా గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా కిందికి మాట్లాడుతూ ఉన్నప్పుడు 4వ వచనాన్ని చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఈ లోకంలో మనల్ని ఒకరు క్షమిస్తారు. నువ్వు ఎంత వేస్ట్ ఫెలో అయినా, ఎంత చదువు రాకపోయినా, దేనికి పనికి రాకపోయినా, లేకపోతే మార్నింగ్ లేచి కనీసం నీ బ్రష్ నువ్వు చేసుకోవడం కూడా బద్ధకస్తుడు అయినా కానీ నిన్నొకరు ప్రేమిస్తారు ఈ లోకంలో. ఎవరు? తల్లిదండ్రులు.
ఫస్ట్ తల్లి ప్రేమిస్తుంది. తండ్రి కొన్నిసార్లు గద్దించినను మన బట్టలు మనం ఉతుకోకుండా, మన పనులు మన తిన్న ప్లేట్ కూడా మనం కడుక్కోకుండా ఇలా బద్ధకంగా ఉంటాం కదా, అయినా కానీ ప్రేమిస్తుంటుంది తల్లి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. దయ చూపించడం అంటే ఎవరికైనా ఆహారం లేదు, బయటికి ఇంటి ముందుకు వచ్చారు, వారికి అన్నం పెట్టిరు అనుకోండి, కొంచెం సేపు పెట్టకపోయినా పెట్టినట్టు అనుకోండి, అది ప్రేమనా దయనా? బాయ్స్, మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, ఆకలితో వచ్చారు, మీరు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారు, అది ప్రేమనా దయనా? ప్రేమ. అందరు అలర్ట్గా లేరు, ఎక్కడో ఆలోచిస్తున్నారు చాలామంది, నా మాటలు వినట్లేదు చాలామంది. ప్రేమనా దయనా? నువ్వు గ్లాస్ నీళ్ళు ఇచ్చావు, ఒక ప్లేట్ భోజనం పెట్టావు, అది ప్రేమనా దయనా? దయ. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ చారిటీ? చెప్పండి అమ్మా. రండి, లూకా సువార్త 10వ అధ్యాయము దాదాపు 25 నుంచి 29 వరకు మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి దాదాపు 29 వరకు. ఫాస్ట్గా చదవండి. కాదు, 25 నుంచి, లూకా సువార్త 10:25. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ధర్మశాస్త్రం అంతయు ఏం రాయబడింది? గలతీ 5:14 ప్రకారము. ధర్మశాస్త్రం అంతయు ఏమి రాయబడి ఉంది? గలతీ 5:14 ప్రకారము. నిన్ను వలే పోనీ, గుర్తుంచుకున్నాను. థ్యాంక్ యూ. చదవండి, నెక్స్ట్ చదవండి, ఇంకా రిమైనింగ్ కంటిన్యూ. ఓకే, చాలు. ఇక్కడ చాలా లేఖన భాగాలు చదివాము. అయితే ఇక్కడ ఒక సాదృశ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ఒక ఉపదేశకుడికి బోధిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమి చేయాలా, ప్రేమను చూపించాలంటే ఏం చేయాలి, ప్రేమ అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 29 నుంచి రాయబడినటువంటి మాటలో ఏమని రాయబడి ఉందంటే, ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. అవును, నా పొరుగువాడెవనని యేసుని అడిగాను, అందుకు యేసు ఇట్లా, నేను 30వ వచనంలో, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కురప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక యాజకుడు వచ్చాడు, అదే త్రోపక్కలో నడుస్తూ ఆ కింద పడినటువంటి వ్యక్తిని, దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ వెళ్ళిపోయాడు. తిరిగి ఒక లేవీయుడు వచ్చాడు, అదే విషయాన్ని, అదే వ్యక్తిని చూస్తూ వెళ్ళిపోయాడు తప్ప ఆ వ్యక్తిని పలకరించడం కానీ, ఆ వ్యక్తిని చేరదీయడం కానీ, వచ్చినటువంటి యూదుడు అదేవిధంగా లేవీయుడు వీళ్ళిద్దరు కూడా ఈ వ్యక్తిని ఎక్కడ కూడా మరి దగ్గరకు తీసుకుని చేరదీసుకున్నట్లు ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఎవరు ఆ మూడో వ్యక్తి? మంచి సమరయుడు అనేటువంటి ఆ వ్యక్తి వచ్చాడు. ఇమ్మీడియట్గా ఏం చేశాడు? తనతో దగ్గరలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, నూనెను తీసి ఆ గాయాన్ని తుడిచాడు. గాయాన్ని కట్టుకట్టి తన వాహనం పైన తను వెళ్తున్నటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళి ఒక ఇంటి దగ్గర పెట్టి తనకు సేవలు చేశాడు. అది ప్రేమ. నీళ్ళియడము దయ, ఆహారం పెట్టడము దయ, బట్టలు ఇవ్వడము దయ. కానీ ఎవరైతే నీ ఇంటికి వచ్చారో నీళ్ళ కోసం, ఆహారం కోసం, బట్టల కోసం, వాళ్ళతో కలిసి నీ డైనింగ్ టేబుల్ పైన నువ్వు కూర్చొని తినడం, వానికి ఆహారం పెట్టడం, వానితో మాట్లాడడం, అవసరమైతే కొంచెం ఓదార్పునివ్వడం, అది ప్రేమ. ఇది ప్రేమ.
ఇక్కడ లేవీయుడు అదే పని చేశాడు, యాజకుడు అదే పని చేశారు. వాళ్ళు దయ చూపించలేదు, కాస్త ప్రేమను కూడా పంచలేదు. సమరయులు, వెలివేయబడినటువంటి సమరయులు వచ్చారు. మరి ఆ సమరయుడు మరి పాపం అనేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారుగా వాళ్ళని భావిస్తారు. కానీ అదే సమరయుడు వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాడు. అది ప్రేమ. యేసుక్రీస్తు మన అందరం కోసం మనం పాపులమై ఉండగానే పెట్టాడు కదా తన ప్రాణాన్ని. అది ప్రేమ. అందుకని విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమనే. అది ప్రేమ. ఇదే మంచి సమరయుడు ఒక ఇంటికి తీసుకొని వెళ్ళి తన గాయాలకు కట్లు కట్టించి మరి వైద్యం చేయించి తన దగ్గర ఉన్నటువంటి డబ్బును తన దగ్గర పెట్టేసి మరి నేను తర్వాత మళ్ళీ వస్తాను, ఎక్కువ డబ్బులు అవసరమైతే నేను ఇస్తాను, కానీ తన దగ్గర తీసుకోవద్దని కూడా ఆ యజమానుడికి చెప్పాడు. అది ప్రేమ. మనం ఈరోజు ఏ ప్రేమలో జీవిస్తుంటున్నాం? ఎలాంటి ప్రేమను ఈరోజు మనము కనబరుస్తూ ఉన్నాం? అసలు మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? ఏంటి మనల్ని ప్రేమించేది? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు అనేటువంటిది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం ప్రేమిస్తున్నది ఏదో తెలుసా? ఈరోజు ఖరీదైన వస్తువులు, కార్లు, మొబైల్ ఫోన్స్, ఖరీదైనటువంటి బట్టలు, షూసు, మనకు అవసరమైనటువంటివి, మంచి మంచి లగ్జరీస్ ఉన్నటువంటి డూప్లెక్స్ హౌసెస్, తర్వాత డబ్బు, హోదా, పలుకుబడి, ఇవన్నీ కూడా మనం ప్రేమిస్తున్నాం కదా. ఇవే కదా ప్రేమ అంటే మనకు కనబడేటువంటివి. ఇది తప్ప ఒక సమరయుడి వల్ల మనం చేసినటువంటి స్థితి మనం అనుభవించామా? ఇంటికి వచ్చిన వాళ్ళను ఆదరించడం ఎలాగో మనకు తెలుసా? తెలియదు. అంటే మనం ప్రేమలో జీవించడం లేదు అనేటువంటిది దాని యొక్క అర్థం. ప్రేమ అనేటువంటిది దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ దయ ప్రేమలో దయ ఉంటుంది, కానీ దయలో ప్రేమ అనేటువంటిది ఉండదు. ప్రేమ ఉన్నవాడికి దయ చూపించడం ఎలాగో తెలుసు, ఆదరించడం ఎలాగో తెలుసు, హక్కున చేర్చుకోవడం ఎలాగో తెలుసు, తన ఇంట చేర్చుకోవడం ఎలాగో తెలుసు, తనకు కావలసినటువంటి ఓదార్పునివ్వడం ఎలాగో తెలుసు. కానీ దయ కొన్నిసార్లు ప్రేమను చూపించవచ్చు, చూపించకపోవచ్చు. ప్రేమ ఉన్నోడికి ప్రతిదీ కూడా తెలుసు. క్రియా జీవితాన్ని కనబరుస్తాడు. తోటి మనుషులతో సహవాసం చేయడం, తోటి వారిని దగ్గర తీయడం, తోటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, అది ప్రేమ ఉన్నోడికి మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి. మరి ఈరోజు మనం ప్రేమిస్తున్నటువంటి విషయాలలో చాలా రకాలైనటువంటి స్వార్థాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి మనం ముందుగా మాట్లాడుకున్నటువంటిది, ఈవెన్ భార్య భర్తల విషయంలో కూడా స్వార్థం అనేటువంటిది ఉంటుంది. చాలా రకాలైనటువంటి స్వార్థం ఉంటుంది. ప్రేమ లేకుండా ఈ లోకంలో మనల్ని ప్రేమిస్తుందంటే ఒక మదర్ మాత్రమే. కొన్నిసార్లు ఫాదర్ ప్రేమలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి మదర్ విషయంలో మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాం? పరలోకంలో నుంచి ప్రేమ అది అల్టిమేట్, ఎప్పుడైనా మనల్ని విడిచిపోదు. ఎందుకంటే మన కోసం ప్రాణాలు పెట్టేంతగా, ప్రాణం ఇచ్చినాక ఇంకేముంటుందండి ప్రేమలో చెప్పండి. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ప్రాణాలు తీసుకుంటున్నారు ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం. ప్రాణాలు తీసుకున్నాక ప్రేమను ఇంకే విధంగా చూపించాలి, అంతే లాస్ట్. ప్రాణం తీసుకోవడమే లాస్ట్. ఇంకా చూపించడానికి మనిషే లేనప్పుడు ప్రేమ ఏ విధంగా చూపిస్తారు కదా. మన కోసం కూడా ప్రాణం పెట్టినటువంటి ప్రేమ ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రేమ ఒక్కటే. మనిషి కోసము చావడం అనేటువంటిది ప్రేమ కాదు. ప్రేమను పంచడమే, అంతే. ఇంకా పంచండి, ప్రేమను పంచాలంతే. అది ఏ ప్రేమనంటే స్వార్థం లేనటువంటి ప్రేమ. ఒక్కరోజు ప్రేమగా ఎవరితోనైనా మాట్లాడండి. ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరో మాట్లాడి లైఫ్ అంతా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడు వదిలిపెట్టారు. ఆనందంలో ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు ఇంటికి. పార్టీలు, పబ్బులు, ఫంక్షన్స్ అన్నప్పుడు అందరూ వస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని రండి. జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు వాళ్ళు మిమ్మల్ని. అది క్రియా జీవితం. ఈరోజు మనము దేనిని ప్రేమిస్తున్నామంటే, ఒకసారి ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం ప్రేమింపకూడనివి, ప్రేమించేటివి తెలుసుకున్నాం కదా. ఖరీదైన ప్రతిదీ, లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని మనం ప్రేమిస్తున్నాం. నిజమైన ప్రేమను వదిలేసి ప్రతిదాన్ని కూడా మనము ప్రేమిస్తున్నాం. అందులో చాలా రకాలైనటువంటి ఐటమ్స్ మీరు చేర్చుకోవచ్చు. వస్తువులను, మరి డబ్బుతో కూడినటువంటి ప్రతి వస్తువును చేర్చుకోవచ్చు. మన మనుషుల విషయంలో హోదా, ఆస్తి, అంతస్తులను అన్నిటిని మనం ప్రేమిస్తున్నాం. కానీ నిజమైన ప్రేమను వదిలేసి లోకానుసారమైన చీకటి ప్రేమలను ఈరోజు మనల్ని ప్రేమిస్తుంటున్నాం. ప్రేమింపకూడనివి ఏమి ప్రేమింపకూడదు అంటే, కీర్తన 4:2 మాట్లాడినట్టుగా మరి అక్కడ రాసినటువంటి మాటలో, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ మాటలో ఏమనుందంటే, వ్యర్థమైన వాటిని మీరు ప్రేమించొద్దు. వ్యర్థమైన వాటిని మీరు ప్రేమించొద్దు. రిఫరెన్సెస్ రాసుకోండి. వ్యర్థమైన వాటిని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో నిజమైన ప్రేమ మీకు కనబడదు.
అందాన్ని వ్యర్థమైన, సౌందర్యము వ్యర్థము, అలాగని అందంగా ఉండకూడదా అంటే అది వేరు. మళ్ళీ అందంగా ఉండొద్దా అని బైబిల్ చెప్పడం లేదు, కానీ దేనికి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేటువంటిది. వ్యర్థమైన వాటిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో నిజమైన ప్రేమ మన కంటికి, మన మనోనేత్రములు గుడ్డితనంతో మూయబడి ఉంటాయి. నిజమైన ప్రేమ మన కంటికి కనబడదు. రెండో విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్నిసార్లు మన అలవాట్లను కూడా మనం మార్చుకోలేం. మన అలవాట్లను కూడా మన వ్యర్థమైనటువంటి విషయాల కోసం కొంతమంది డైలీ మొబైల్ ఫోన్ పట్టుకున్నారంటే ఆ షార్ట్స్ అనేటివి ఇట్లా స్క్రోల్ చేస్తా మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ టైమే తెలియదు వాడికి. అది అలా అయిపోతూనే ఉంటుంది. మార్నింగ్ టు ఒకటే ఒక పని మొబైల్ ఫోన్. ఇప్పుడైతే ప్రజెంట్ అదే అయిపోయింది. చదువు పక్కనే అయిపోయింది, ఉద్యోగం పక్కనే అయిపోయింది, ఇంకా రకరకాలైనటువంటి వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒక్కసారి సమయము ఒక 1 ఇయర్ మనం లాస్ అయినామంటే ఆ 1 ఇయర్ను మనం జీవితంలో పొందుకోలేము. అంతే, సంవత్సరమైన దయా కిరీటాన్ని మనము పొందుకోలేము వ్యర్థమైన వాటి విషయంలో. మన అలవాట్లను కూడా మనం మార్చుకోలేము. ఎందుకంటే నాకు అలవాటు, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కాబట్టి ఇప్పుడు ఎట్లా మార్చుకోవాలా అంటారు. మార్చుకోవడానికి ఏంటి, అలవాటే కదా. వద్దనుకుంటే వదిలేయచ్చు, కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్లను, లేజినెస్, బద్ధకం కూడా వదిలేసుకోలేం. నాకు అలవాటు అంతే, అలా అనేస్తుంటారు. కాబట్టి వీటన్నిటిని మనం వదిలేసుకోలేము, ఎందుకంటే మన లోపల ఉన్న బలహీనత. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథము 4:18 తీసిన వాళ్ళు చదవండి అమ్మా. హోషేయ 4 కొంచెం గట్టిగా చదువునానా. వారు చాలు. హోషేయ గ్రంథం 4:18 ఏమని రాయబడి ఉందంటే, వారికి ద్రాక్ష రసం టేస్ట్ కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఒళ్ళు తేలేక మత్తులో జీవిస్తుంటున్నారు వాళ్ళు. ఈరోజు సిగరెట్, స్మోకింగ్, డ్రగ్స్, చెప్పుకోలేనటువంటి చాలా విషయాలు. పురుషులు, స్త్రీలు భయంకరమైనటువంటి పరిస్థితులు, సొదమ గొమొర్రా లాంటి జీవితాలను జీవిస్తుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఒళ్ళు తెలియక ప్రవర్తిస్తుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు తెలియదు. ఎందుకంటే అంత ఒళ్ళు తెలియక మత్తులో జీవిస్తుంటున్నారు. ఈరోజు చాలామంది ఒళ్ళు తెలియక ప్రవర్తిస్తున్నారు. తర్వాత వ్యభిచారాన్ని మానక చేస్తుంటున్నారు. తెలుసు కదా, తెలుసు, దాని గురించి నేనేం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మానక చేస్తున్నారు దాన్ని. తర్వాత ఇంకొక మాట అక్కడ, సిగ్గు లేనివారై, హోషేయ గారు జ్ఞాపకం చేస్తున్నారు. సిగ్గు లేనివారై, ఎంత భయంకరమైన మాటలు ఆయన ఉపయోగించాడంటే, సిగ్గు లేనివారై ఇలాంటి ప్రవర్తనంతటినీ కలిగి ఉన్నారంటే అవమానకరమైనటువంటి స్థితిని వాళ్ళు ప్రేమిస్తుంటున్నారు. అవమానకరమైనటువంటి విషయాలు ఏముంటాయి మన జీవితంలో? ఒక తప్పుడు నింద మన మీద మోపబడినప్పుడు, చేయని తప్పును మనం అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, చేయని వాటికి మనం బలి అవుతూ ఉన్నప్పుడు మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే అది చెప్పుకోలేం. ఇంటర్నల్గా ఆ సఫరింగ్ అనేటువంటిది మనం చెప్పుకోలేం. వీటన్నిటిని మనం చేస్తున్నాం కేవలం ఏంటిదంటే మన యొక్క అవిధేయత. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని నేను చెప్పట్లేదు, సమాజంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. అది నా ఉద్దేశం. సిగ్గుమాలిన వాళ్ళై ఒళ్ళు తెలియక మత్తులో జీవిస్తూ, ఇంకా ఏమని వ్రాయ, తమకు తామే అవమానాన్ని తెచ్చుకొనుటూ వాటిని అన్నిటిని కూడా ప్రేమిస్తున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. మన లోపల ఉన్నటువంటి చెడును ఇమ్మీడియట్గా వదిలేయాలి. ఏ అలవాటైనా, ఎనీ హ్యాబిట్ ఏది అయినా సరే ఇమ్మీడియట్గా వదిలేసుకోవాలా. ఇది నేను చేస్తుంది కరెక్టే అని ఎవరిది వాళ్ళకే అనిపిస్తుంది. నేను అనుకుంటాను ఈరోజు నేను మాట్లాడింది కరెక్ట్ అని నేను అనుకుంటా, కానీ మీ పర్స్పెక్టివ్లో అది నచ్చకపోయి ఉండొచ్చు. నా పర్స్పెక్టివ్లో ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను, మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఇంకొకరికి వేరే విధమైన ఒపీనియన్ ఉంటుంది. ఇదే విషయం గురించి ఒక్కొక్కరు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి మాట్లాడమంటే ఒక విషయాన్ని మాట్లాడతారు, మిమ్మల్ని వచ్చి మాట్లాడమంటే మరొక విషయాన్ని మాట్లాడతారు. నేను నా వే ఆఫ్ ప్రెజెంటేషన్లో నేను ఒకటి మాట్లాడతాను, ఎవరిది వాళ్ళకే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా అది మనకు ఎంత డ్యామేజ్ని తీసుకొస్తుంది అనేటువంటిది ఎవరికి వాళ్ళే జడ్జ్మెంట్ అనేటువంటిది చేసుకోవాలా. నా మనసుకు నేనే జడ్జ్మెంట్ తీసుకోలే. నేను ఏ విధమైనటువంటి హ్యాబిట్స్లో ఉంటున్నానా, నేను కరెక్ట్గా ఉంటున్నానా, నా పనులు నేను కరెక్ట్గా చేస్తుంటున్నానా, నా ఎదుగుదల కోసం నేను ఏం చేస్తున్నాను, నేను తర్వాత జీవించడానికి నా తరాలు వచ్చే తరాల కోసం నేను ఏం చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబం కోసం నేను ఏం చేస్తున్నాను అనే మినిమం
సెన్స్ కూడా లేకుండా ఈరోజు అలా బ్రతికేస్తున్నాం అంతే, దానికల్లా కారణం ఏంటిదంటే మనము మత్తును వదిలి బ్రతకడం, ఆ మత్తులోనే జీవిస్తున్నాం. అబ్బా హాయిగా ఉంది, ఇంత పొద్దున ఎందుకు లేపుతుందమ్మా, కొద్దిసేపు ఆగొచ్చు కదా అని గట్టిగా అరుస్తాం కదా, అదే మత్తులో రోజంతా కూడా అదే మత్తులో అదే మైకంలో మనం జీవిస్తున్నాం. మన కోసం మనం కష్టపడడం లేదు, మన కోసం మనము పోరాడడం లేదు. అట్లా హానెస్ట్గా ఎవరి కోసం ఆలోచించకుండా, పక్కవాడి గురించి ఆలోచించకుండా మన కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన లోపల మార్పు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఒక డేని ఏ విధంగా మీరు డిసైడ్ చేసుకుంటారు? మార్నింగ్ ఎన్నింటికి లేస్తున్నాం, ఎన్నింటికి మన పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం, తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా ఏం చేస్తున్నాం? ఒక డేని ఏ విధంగా మీరు డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తాను? ఏముండదు, తిన్నాము, మళ్ళీ బయటికి వెళ్ళినాం, వచ్చినాం, మళ్ళీ తిన్నాం, మళ్ళీ పడుకున్నాం, అంతే. ఇట్లా కనుక ఉంటే దయచేసి మార్చుకోవాలి. ఇది మన జీవితాలకే చాలా అపాయం. అందుకని అవమానకరమైన వాటిని వాళ్ళు ప్రేమిస్తున్నారు. హోషేయ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా వాటి అన్నిటిని కూడా మనము విడుదల పొందించుకోవాలి, వాటిని అన్నిటిని కూడా మనము విడిపించుకోవాలి. నీ కోసం నువ్వు కష్టపడాలి, నీ కోసం నువ్వు పోరాడాలి, అంతే. ఇంకొక రెండో మాటను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను 3:19లో ఏమని రాయబడితే, వెలుగు వారి లోపలికి వచ్చినప్పటికీ వెలుగును గాక వారు చీకటినే ప్రేమిస్తున్నారని. యోహాను 3:19లో చదవండి తీసిన వాళ్ళు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని. యోహాను తమ క్రియలు చెడ్డవైనందున మనుషులందరూ కూడా వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, చెప్పండి, వాక్యమే దేవుడై ఉండెను, ఆయననే కదా వెలుగు. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ మనుషులందరూ ఏం ప్రేమిస్తున్నారు? తమ లోపల చెడ్డ క్రియలు ఉన్నందున, తమ లోపల అవమానకరమైనటువంటి క్రియలు, అసహ్యమైన క్రియలు ఉన్నందున ఆ వెలుగును వారు అనుసరించలేకపోతున్నారు, ఆ వెలుగులోకి వారు వెళ్ళలేకపోతున్నారు. గల కారణం వారి యొక్క పరిస్థితి, వారి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, లోకంలో పడినటువంటి అలవాటు పడినటువంటి స్థితి. కాబట్టి వారు చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి అంటే డార్క్నెస్ కాదు, చీకటి అంటే లోకంలో ఉండేటటువంటి ప్రతిది కూడా, దేవునికి అయోగ్యమైనటువంటి ప్రతి క్రియను కూడా ఈరోజు మనము వెలుగుగా భావిస్తున్నాం. ఆ వెలుగులోనే ఈరోజు మనము లోకము అనే చీకటిలోనే వెలుగుగా భావించి మనము బ్రతుకుతూ ఉన్నాం. చీకటిని మరి వెలుగును వేరుపరచెను అని ఒకటి ఎక్కడ మొట్టమొదటి ఆదికాండంలో ఉంటుంది కదా. ఆ వెలుగు వేరుపరిచినటువంటి ఆ క్రీస్తుని ఈరోజు మనము వెంబడించాలి. అలా కాకుండా ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నాం, చీకటిలోనే జీవిస్తున్నాం. ఆ చీకటితోనే ఈరోజు మనము సహవాసం చేస్తుంటున్నాం. మన సహవాసం ఈరోజు దేంతో ఉంది అంటే చీకటితోనే ఉన్నది. ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ తిమోతి 3:6లో ఏమని రాయబడి ఉంది అక్కడ? అక్కడ దుర్నీతి అనేటువంటిది మొదట్లో మనకు కనబడుతుంది కదా. దుర్నీతిని ఈరోజు మనము దుర్నీతి వలన వస్తున్నటువంటి బహుమానాలను మనం ప్రేమిస్తున్నాం. సక్రమైనటువంటి దారిలో రాకుండా ఏదో విధంగా వచ్చినటువంటి బహుమానాలను, గయాచి తనకున్నటువంటి విశ్వాసాన్ని వదిలేసి దుర్నీతి పరుడై బహుమానం కోసము తన సత్యాన్ని వదిలిపెట్టాడు. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. దుర్నీతి వలన కలిగినటువంటి బహుమానాన్ని ఈరోజు అది ఏ విధంగా వస్తే ఏంటిది, మనకు దక్కిందా లేదా? నాకు దక్కంది వేరే వాళ్ళకి దక్కడానికి వీల్లేదు, నాకు దొరకంది వేరే వాళ్ళకి దొరకడానికి వీల్లేదు. అది ఏ విధంగానే సాధించాలా, మంచి మార్గమా, చెడు మార్గమా, లేకపోతే ఇంకొక మార్గాలన్నా, అది ఏదైతే ఏంటిది నాకు కావాలంతే. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఈరోజు మనము ప్రేమిస్తుంటున్నాం. అది కూడా దేవుని దృష్టికి చీకటి అయి ఉన్నది. ఇంకొక విషయాన్ని చదువుకొని మనం త్వరలో ముగించుకుంటాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో, 1 యోహాను 2:15
చాలు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఈరోజు ప్రేమించడానికి వీల్లేదు. క్లియర్గా వాక్యం చదువు. మనం వాక్యాన్ని నిజంగా పాటించే వారంగా ఉంటే, నిజంగా క్రైస్తవంలోనే బ్రతుకుతున్నామంటే, నిజంగా దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో జీవించాలంటే లోకంనైనను, చీకటి అనే లోకంనైనను, లోకంలో ఉన్న వాటినైనను ఈరోజు మనము ప్రేమింపకూడదు. మరి ఏ విధంగా బ్రతకాలి? అవన్నీ అవసరతలు మాత్రమే. ఏది అవసరమో, నీకు ఏది అక్కరగా ఉందో నువ్వు అడగక ముందే అది ఆయనకు తెలియను. ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళు, సమస్తము సాధ్యమే ఆయనకు. కాబట్టి లోకంనైనను, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుండా కేవలం ఆయన చూపినటువంటి మార్గాలను మాత్రమే మనం ఈరోజు ప్రేమించాలి. ఇంకొక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. అయితే వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతుంది, లోకంలో సుఖభోగాలను గురించి మాట్లాడుతుంది, చీకటిని మానివేయాలని మాట్లాడుతుంది. ఈ విధంగా ప్రతి దానిని ఈరోజు మనం కక్షలను ప్రేమిస్తున్నాం. పగ, మనిషి చచ్చిపోయినా కానీ అబ్బా చనిపోయిన ఇన్ని రోజులకు నా కక్ష అనేటువంటిది తీరింది. కక్షలను ఎట్లా అంటే జీవితాంతం కక్ష, పగలనే ప్రేమిస్తుంటున్నాం. కక్షలను ప్రేమిస్తుంటున్నాం, పగలను, ప్రతీకారాలను ప్రేమిస్తూ మన జీవితం అంతా కూడా తెలుసా ఎట్లా అంటే మన కాన్సన్ట్రేషన్ ఎంత కూడా మనకు నచ్చని వ్యక్తి మన కళ్ళ ముందర ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో వాడు వెళ్ళిపోయినాక కూడా అదే ఫీలింగ్లోనే ఉంటాం. మన జీవితం అంతా కూడా వాని మీద పగను సాధించాలి, కక్షను సాధించాలనే ఆలోచన విధానంతోనే సాగిపోతుంది అంతే. బ్రతుకు దినములన్నీ అదే ఆ ధోరణితోనే వెళ్తాయి తప్ప ఒక్క సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆలోచించి ఎందుకు సరే ఒకసారి తీసేస్తా, తనతో డైరెక్ట్గా మాట్లాడి నేను నా ప్రాబ్లం మీద సాల్వ్ చేసుకుంటా అనేటువంటి ఆలోచన వస్తుంది, అంతటితోనే ఆగిపోతుంది. కానీ ఆ పగను సాధిస్తూ కక్షను సాధిస్తూ దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాం. దాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేయము. ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే, భార్య భర్తలు ఉన్నట్లయితే, పెళ్లి కాని వాళ్ళు ఉంటే, ఫ్రెండ్స్ ఉన్నట్లయితే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇద్దరు కలిసి, ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ ఇద్దరు కలిసి కొంచెం టైం తీసుకొని, కోపం ఉన్నా సరే మాట్లాడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ రెండు విషయాలను మాట్లాడితే తర్వాత మీకు అసలు ప్రాబ్లం అనేటువంటిది ఏ విషయం అయినా సరే, చిన్న పెన్సిల్ గొడవ అయినా కానీ, 10 లక్షల మనీ అయినా కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక నువ్వు ఈరోజు ఇలా మాట్లాడావు, ఆ రోజు నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి నాకు నచ్చలేదు, నాకు కోపం వచ్చింది కాబట్టి అక్కడ నుంచి కక్ష సాధించడం స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు కలిసి మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. అలా చేయరు భార్య భర్తలు కూడా. ఏ సమస్య వచ్చినా ఇంకా వాళ్ళ ఇంటికి ఆమె, వీళ్ళింటికి ఈయన, అది చాలా పెద్దగా విడాకుల వరకు ఇద్దరే కలిసి మూడో వ్యక్తిని ఎప్పుడైతే మన మధ్యలోకి తీసుకొని వస్తామో, అది ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఎక్కడైనా సరే మూడో వ్యక్తి ఎప్పుడైనా వస్తారో ఆ ప్రాబ్లం కాస్త ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అనేది కాదు. ఎవరికి సంబంధించిన ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోండి. ఎవరినో తీసుకొని వస్తే చెప్పిస్తే బాగవుతుంది అనుకోవడం మూర్ఖత్వం. మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేసుకోండి. పంచాయతీ పెట్టిపించి, పరువు తీపిచ్చి పనులు చేస్తే ప్రేమ పుట్టదు అక్కడ, కక్షలు ఇంకా గొడవలు తప్ప. కాబట్టి చదువుకున్న వాళ్ళుగా అవన్నీ చేయకూడదు. ఎవరి ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముగించేసుకుందాం. నిజమైన ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అని చెప్పుకున్నాం కదా. నిజమైన ప్రేమ కొరింథీయులకు రాసిన పత్రికలు అందులోనే ఉన్నాయి. 1వ యోహాను 3వ అధ్యాయము 16-18 వచనానికి వచ్చినట్లయితే నిజమైన ప్రేమ ఏంటిదో మనకు తెలుస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము 16-18 వచనాలను చదువుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను 3:16-18. చాలు. చిన్నపిల్లలారా, యోహాను గారికి అలా పిలవడం అలవాటు. చిన్నపిల్లలారా, మనకు ఇంట్లో కొన్ని నిక్నేమ్స్ ఉంటాయి కదా, బుజ్జి, పండు, కన్న, బజ్జి అన్నట్టు పేర్లు. ఇక్కడ కూడా ఆయన అలాగే పిలుస్తుంటారు. చిన్నపిల్లలారా, మీరు మాటతోనూ ఏ విధంగా ప్రేమించాలి అంటే మాటతోనూ నాలుకతోనూ కాక సత్యంతోనూ క్రియతోనూ ప్రేమించండి. సత్యంతోనూ నిజంతోనూ ప్రేమించండి, దాని క్రియతోనూ ప్రేమించండి. మాట ప్రేమ అనేటువంటిది ఎప్పుడు నిలవదు. మన ప్రేమను మన చేతులలో చూపించాలి, మన మాటల ప్రేమను మన ప్రవర్తనలో చూపించాలి. అదే యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నారు. మీ ప్రేమను ఎప్పుడు కూడా మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతోనూ క్రియతోనూ
చూపించండి అని ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొక వచనాన్ని ఇదే అధ్యాయంలో నుంచి 5:13 మొదటి యోహాను 5:3లో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే చాలు. మరి మనుషులను ప్రేమించడం ఏ విధంగా తెలుసుకున్నాం, వేటిని ప్రేమించకూడదో ఏ విధంగా తెలుసుకున్నాం. మరి దేవుని ఏ విధంగా ప్రేమించాలి, మనుషులను ఏ విధంగా ప్రేమించాలంటే 1 కొరింథీ 13వ అధ్యాయాన్ని చదవండి. ఆ విధంగా మనుషులను ప్రేమించండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ఆదరిస్తుంది, సమస్తం చేస్తుంది. అది మనుషులకు చూపియండి. మరి దేవుని ప్రేమించాలి. దేవుని ఏ విధంగా ప్రేమించాలంటే 10 ఆజ్ఞలతో కూడినటువంటి ప్రేమను ఒకే ఒకసారి చూపించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఏమని ఉంది ఇక్కడ 5:3లో, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే ఆయనను ప్రేమించడం అంతే. ఆయనను మనం ప్రేమిస్తున్నాం అనడానికి మనం ఒకరికి ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది నీకు మాటతో చెప్తే సరిపోతుంది. నీకోసం నేను ఏదైనా పని చేస్తే కనబడుతుంది. మీరు కూడా నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయం కూడా నా కోసం ఏదైనా చేస్తే అబ్బా నేను అంటే ఎంత ఇష్టమో కాబట్టి తీసుకొచ్చారు అనుకుంటా. కానీ యేసుక్రీస్తుని ప్రేమించాలి. యేసుక్రీస్తు గురించి మనము ప్రేమను కనబరుచుకోవాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే మనం ఆయనను ప్రేమించడము. ఆ ఆజ్ఞలు ఏంటివి? 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలు అయినాయి. ఆ 2 కాస్త ఒకే ఒకటి అయ్యింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటావో, నీ కోసం మాత్రమే ఏ విధంగా జీవిస్తావో అదే విధంగా పొరుగు వారి విషయంలో ఒక 5%, నాట్ 100%, 100% అవసరం లేదు, ఒక 5% ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడము, బీదలను కనికరించడము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇచ్చడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని అక్కడ ఉంటుంది. ఇది ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకున్నటయే ఆయనను ప్రేమించుట. ఇదే క్రియా జీవితము, ఇదే క్రియా జీవితం. అందుకనే 1 కొరింథీ 13:13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమ మాత్రమే. మరి ఈ ప్రేమ ఎంతకాలం నిలుస్తుంది? మనం చివరిలోకి వచ్చాం. ఈ ప్రేమ ఎంతకాలం నిలుస్తుంది అంటే అంతము వరకు సహిస్తుంది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. మనం ఈ లోకంలో దేనికోసం సిద్ధపడుతూ ఉన్నాం? దేనికోసం సిద్ధపడతాం? క్రైస్తవులుగా మనం దేనికోసం సిద్ధపడుతూ ఉన్నాం? ప్రతిరోజు పరలోక రాజ్యం కోసం, రైట్? ఈ లోకంలో మరి తల్లిదండ్రులు, అక్కయ్యలను, భార్యాభర్తలు, పిల్లలు, వారి పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత మన లైఫ్ ఎండ్ అయిపోతుంది కదా. మానవుని ఆయుష్ కాలము అధిక బలం ఉంటే 70 నుంచి 80, అది కూడా ఆయాసమే, దుఃఖమే. ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే. చివరికి మనం దేనికోసం సిద్ధపడుతూ ఉన్నాం? పరలోక రాజ్యానికి వారసులు కావడానికి. మరి పరలోక రాజ్యం కోసం వారసులు కావాలంటే 1 కొరింథీ 13 ప్రకారం 3 క్వాలిటీస్ని ఇచ్చాడు. ప్రేమ ఫస్ట్ ఏంటిది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమనే శ్రేష్టమైందని చెప్పినాడు కదా. మరి ఈ రిమైనింగ్ 2 క్వాలిటీస్ ఉన్నాయి కదా, విశ్వాసము, నిరీక్షణ, మరి అవి ఏమైపోతాయి? విశ్వాసము ఏమైపోతుంది? నిరీక్షణ ఏమైపోతుంది? అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటిదంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యం వెళ్ళడానికి మాత్రమే ఇవి 2 సహకరిస్తాయి, విశ్వాసము, నిరీక్షణ. మనం దేనికోసం విశ్వసిస్తామో అది నిరీక్షణ ద్వారా మనల్ని తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ ఒక్కటే నిలుస్తుంది. ఆ ప్రేమనే ఆయనను ఆరాధించడము. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాక దేనికోసం విశ్వసిస్తాం? అవసరం లేదు. మన గోల్ ఏంటిది? ఆయనను చేరుకోవాలి. ఆయనను చేరుకున్న తర్వాత ఇంకేముంటుంది? ఆయనను ప్రేమించడం, అంతే. కాబట్టి ప్రేమ అక్కడ కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. ప్రేమ అక్కడ కూడా మనల్ని ముందుకు అక్కడికి తీసుకొని వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఈ 2 అంశాలు ఏంటిదంటే విశ్వాసము, నిరీక్షణ. అక్కడి వరకు అవసరమైతే ఈ 3. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ 3 నిలిచేది కూడా ప్రేమ మాత్రమే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ఏ స్థితిలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఎవరికి వారుగా నేను మిమ్మల్ని ప్రశ్నించొద్దు, మీరు నన్ను ప్రశ్నించొద్దు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి నిరీక్షణ వాళ్ళదే. ఎవరికి వారి వ్యక్తిగత సెల్ఫ్ కరెక్షన్ అనేటువంటిది చాలా అవసరం. సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటూ దేవునిలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, చీకట్లో ఉన్నామా, మరి ఎక్కడ ఉన్నాం, ఈరోజు నామమాత్రం క్రైస్తవులుగా ఉంటున్నామా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ కప్పును భరిస్తుంది, దయ చూపిస్తుంది, దీర్ఘకాలం నిలుస్తుంది. వీటన్నిటిని మనం చూపించడం లేదంటే మన లోపల ప్రేమ లేదు అని అర్థము. మన ఆస్తి అంతయు మనము మరి బీదలకు ఇచ్చినప్పటికీ మన లోపల ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అని పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేటువంటిది ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతోని బతకండి, ప్రేమతోని జీవించాలి, అంతే.
మహా అంటే 70 నుంచి 80, అది కూడా ఆయాసమే దుఃఖమే. కాబట్టి అట్టి కృపలో మరి అట్టి ప్రేమలో, దేవుని ప్రేమలో, ముఖ్యంగా దేవుని ప్రేమలో మనం అందరము ఫలించి ముందుకు వెళ్ళలాగా ఒక మాట ప్రార్థించుకొని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజున ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, నా సంఘంలో మీరు వినిపించినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రేమ లేని వారనైతే ప్రభా మేమందరం కూడా విడుదలమే గనుక అట్టి ప్రేమను కలిగి ముందుకు ఏ విధంగా వెళ్ళాలో మీరు చూపినటువంటి మార్గాలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు కనుక మేము పరలోక రాజ్యానికి వారసులు కావాలని మరి ఆశపడుతున్నటువంటి ప్రతి యవనుని, యవనసురాలని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. వారు ఉన్నటువంటి వయసును బట్టి ప్రభా మరి ఏ విధమైనటువంటి తప్పిదములు చేసినట్లయితే సరి చేసుకునే అవకాశం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారుగా సరి చేసుకుని ప్రభా నీ లోపల ఫలించు ద్రాక్ష వల్లి వల్లే వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తుంటున్నాను. నీ ప్రేమలో అభివృద్ధి పొంది ప్రభువా మరి నాటబడిన మొక్క వలె ప్రభా మరి ఫలించే వృక్షం వల్ల మేమందరం ఎదిగే కృపను ఈ సంఘానికి చిరకాలము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంతవరకు అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించినటువంటి పాస్టమ్ గారికి ఎంబీ పొటెన్షియల్ తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రేమను గురించినటువంటి విషయాలు చాలా చక్కగా వివరించింది. అదేవిధంగా క్రియా జీవితంతో కూడి దేవుని ఆజ్ఞలను గైకొంటే మనం ఆయనను ప్రేమించినటువంటి విషయాల్ని మనకు చక్కగా వివరించినటువంటి పాస్టమ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా అయిపోయింది. ఇప్పుడు మనకు ఆఫరింగ్ ఉంటుంది. ఆఫరింగ్ సాంగ్ సిస్టర్ గోల్డీ పాడుతుండగా బ్రదర్లోంచి ఒకరు, సిస్టర్లోంచి ఒకరు కానుక తీయవలసిందిగా కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాన దేవదేవుడు ఎంతో చక్కగా మనకు అనుకూలమైన వాతావరణంలో ఈ యొక్క మంగళవారం యూత్ జరుపుకోవడానికి దేవుడి చూపిన కృపను బట్టి కూడా దేవాతి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అడిగిన వెంటనే అంగీకరించి ఈ దినాన వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ అమ్మకు, సంపూర్ణమ్మ గారికి ప్రత్యేకంగా ఎంబీ పొటెన్షియల్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మన యొక్క యూత్ టైమింగ్ 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి సరైన సమయానికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే గురువారం ఎన్టీఆర్ కాలనీలో 7 నుంచి 8 వరకు జరుగుతుంది యవనస్తుల కూడిక. శుక్రవారం శాంతినగర్ చర్చిలో 7 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించి పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని మహాకృపను బట్టి ఆగస్టు 15వ తారీఖున మెడికల్ క్యాంప్ ఎంతో చక్కగా జరిగింది. అందుని బట్టి మీ అనుదిన ప్రార్థనలో దేవుని స్తుతించండి. ఇది ఒక అద్భుతం అన్నమాట. మనకు చర్చిలో యూత్ ద్వారా మెడికల్ క్యాంప్ జరగడం అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు ఆ విధంగా పాస్టర్ సార్ను మనతో వాడుకున్నాడు. మనకు యూత్ను అంతా పాస్టర్ సార్ వలన ఇదంతా ముందుకు ఫార్వర్డ్ అయింది. అందుని బట్టి దేవుని స్తుతించండి. అనుదిన ప్రార్థనలో దేవుని చిత్తమైతే మరోసారి దేవుని ప్రణాళికలో మంచిగా ప్లాన్ చేయాలన్నా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఒక ప్రేయర్ పాయింట్ ఉంది. గ్రేస్ అమ్మ అని మనకు సీనియర్ అడ్వైజర్ ఆనందమ్మక్క వాళ్ళ అమ్మకు బాగలేదు, కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు. మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. పేషెంట్ పేరు వచ్చి గ్రేస్ అమ్మ. ఎవరంటే మన యూత్కి సీనియర్ అడ్వైజర్గా ఆనందమ్మక్క ఉంది కదా, వాళ్ళమ్మ పేరు గ్రేస్ అమ్మ. ఆమె కోసం మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇక యూత్ అయిన తర్వాత ఒక 5 minutes కమిటీ మెంబర్స్ ఉండండి. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన మధ్యలో ఉన్న పాస్టర్ అమ్మ ప్రార్థనతో క్లోజ్ చేస్తూ అందరు లేచి నిలబడదాం. మంచిదండి. మనం అందరం లేచి నిలబడి చివరి ప్రార్థనలో ఏకీభవిద్దాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాల సమయాన్ని ప్రభా నీ ఆలయంలో కూడుకొని మేమందరం ఏక మనసుతోని ఏక అభిప్రాయంతో ప్రభా ముందుకు వెళ్తూ ఉంటుండకు మీరు చూపినటువంటి ప్రేమను బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను, వాక్యం ద్వారాను ప్రభా మాతో మాట్లాడి ఉన్నారు. మా మధ్యలో ఉన్నందుకు, మా మధ్యలో నివాసం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి ఇచ్చినటువంటి మారు మనసు విషయంలో కూడా సహాయం దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. వారు చేయనదంతయు ప్రభా సఫలీకృతం చేయమని, వారు తలపెట్టే ప్రతి కార్యాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకునండి. వారికి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని మీరు పరలోకం నుండి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారు వెళ్ళు ప్రతి మార్గాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి. చేయు ప్రతి ప్రయత్నాన్ని ప్రభా సఫలీకృతం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలీకృతం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇటు సహవాసంలోని ప్రభా ప్రతి ఒక్కరూ వచ్చి మరి నీ యందు ప్రభా విశ్వాస జాబితాలో ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వీరు చేసినటువంటి ప్రతి పనులను ప్రభా ఈ విధంగా విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళగలరని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుతుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున ఎలాగో అలాగే మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణసులను క్షమించిన ప్రకారం మమ్ము క్షమించము. మమ్ము శోధనలోనికి తేకాదశి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.